అనతి కాలంలోనే, కొంతకాలంలోనే దేవుడు మీకు సమృద్ధిని విడుదల చేయకపోతే అప్పుడు అడగండి. ఆయన అన్నాడు, నాకిచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెన కుమ్మరిస్తాను. మీరు నా కొరకు తీసి కనీసం నన్ను టెస్ట్ చేయడానికైనా దీన్ని చేయండి రా అంటున్నాడు దేవుడు. కనీసం నన్ను టెస్ట్ చేయడానికి, నన్ను పరీక్షించడానికి, నేను ఇస్తానో ఇవ్వనో చూడటానికైనా చేయండి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మనం అబద్ధం ఆడకుండా నిజం ఒప్పుకుందాం. అది మీ తప్పు కాదు, నా తప్పు. అన్న నేను 10వ భాగం తీయనన్నా, 10వ భాగం తీయనన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంతవరకు నేను 10వ భాగం మీద దృష్టి పెట్టలేదు, దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు అన్నోళ్ళు సరిగా చేతులు ఎత్తాలి. అందరూ చేతులు కదిలించండి, మొత్తం కదిలించండి. చూడండి ఎన్ని చేతులు లేచిన. ఇట్టు కాదు, సరిగా చేతులు లేపి కదిలించండి. ఈ తప్పు మీరు చేయడానికి కారణం మీరు కాదు, నేనే. ఎందుకంటే నేర్పలా మీకు. దేవుని కోసం ఇవ్వటం అనేది నేర్పలా. ఇప్పుడు అప్పులు ఎంతమంది కొనియో చేతులు ఎత్తండి. ఇందాక లేచిన చేతులన్నీ లేగుస్తాయి నాకు తెలుసు. లేపు. అప్పుల వాళ్ళు చేతులు ఎత్తి కదిలించండి, గట్టి కదిలించండి. అట్లా దాదాపు అందరూ అదే స్థితిలో ఉన్నారు. అన్న నేను దేవునికి ఎట్టి పరిస్థితుల్లో తీస్తాను, అలవాటు నాకుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎట్టి పరిస్థితుల్లో నేను తీస్తానన్నా, దేవుని ఖచ్చితంగా తీస్తాను, అది నాకుందన్న అలవాటు అన్నాడు. మీరు చెప్పండి, అప్పులు ఉన్నాయా మీకు? ఏ స్థాయిలో ఉన్నాయి? ఉంటే నేను చెప్పనా, ఛాన్సే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఉన్నా కూడా అడ్రస్ లేకుండా పోతాయి. ఎందుకంటే ఆయనే ఇక్కడ వాగ్దానం చేశాడు, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి, పరీక్షించండి. ఎక్కడ పరీక్షించినా ఒప్పుకొని దేవుడు ఇక్కడ ఈ విషయంలో పరీక్షించమని ఆయనే పిలుస్తున్నాడు. ఓసారి చేశా ఆ పని, ఆదివారం ఆరాధన అయిపోయింది. నాకు వారం దినాలు నడవాలి, 100 రూపాయలు ఉంది నా చేతిలో. 100 వారం రోజులు నడవాలి. వర్క్ అంతా ఆపేసి పూర్తిగా సేవకు వచ్చా, ఫుల్ టైం. ఫ్యామిలీ మొత్తం 6 కుటుంబ సభ్యులు, 106 రోజులు గడవాలి. ఎట్లా నడుస్తుంది? సరే, వేరే మందిరం ఒకటి ఉంటే ఆ మందిరం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే నాకు ఈ మలాకి 3:8 గుర్తొచ్చింది. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా 3:8 గుర్తొచ్చింది. నాకిచ్చి నన్ను పరీక్షించండి అన్నాడు కదా. ఇప్పుడు దేవుడితోనేగా మన నడక. అసలు ఎట్ట చేస్తాడో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు, ఎక్కడ సంధివల, ఎక్కడ పరీక్షించినా సావగొడతాడు. కానీ ఇక్కడ మాత్రం నాకు ఇచ్చి నన్ను టెస్ట్ చేయండి అని ఆయనే చెప్పాడుగా, క్లియర్గా వచనం ఉందిగా అని లేచా. ప్రార్థన సగంలో ఆపి లేచి ఆ జేబులో ఉన్న 100 తీసి ఆ బాక్సులు వేసి కూర్చున్నా. మళ్ళీ ఇప్పుడు నాకు ఎవడు అప్పు లేదు, నాకు వచ్చే మార్గం కూడా లేదు, ఎవరు నాకు ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఎలా ఇస్తాడో చూస్తా అని మోకాళ్ళు వేసి అయితే కూర్చున్నాను. కానీ ఇంటికాడికి పోతే ఏం చెప్పాలా? ఎట్లా చేయాలా? ప్రార్థన చేస్తున్నా. తొందరపడి ఆవేశపడ్డానేమో నాయనా, ఆ ఉన్నాయి కూడా గాజేసుకున్నాను. నిన్ను పరీక్షించబోయి ఇప్పుడు నేను పరీక్షకు లోనయ్యాను, నా గతి ఏంటి నాయనా, స్తోత్రం అని. సరే, ఏదైనా ఒక అనుభవం వచ్చింది, దేవునికే స్తోత్రం అని ప్రార్థన చేసుకొని లేచి మందిరం నుంచి బయటికి వచ్చా. బయటికి వస్తే ఆయన దైవజనుడే. ఆయన నా చేయి దగ్గరకు తీసుకొని నా చేతిలో కానుక పెట్టాడు. అది ఎంత ఉందో తెలుసా? 500 ఉంది అది. నేను ఎంత వేసాను, ఆయన నా చేతిలో ఎంత ఉంచాడు అంటే ఎన్ని రెట్లు ఇచ్చాడు? 4 రెట్లు నాకు సెకండ్స్లో
అంతే, నిమిషాల్లో, గంటలు కాదు, సెకండ్స్ కాదు, నిమిషాల్లో ఇచ్చాడు. అసలు ఎట్లా ఇస్తాడో చూద్దాం అనుకున్నా, ఆయన ఆ పని చేశాడు. ఆ దైవజనుని ప్రేరేపించి, వాస్తవంగా ఆయన అక్కడ ఉండడు, కానీ నా కోసం ఆయన అక్కడికి రప్పించి నా చేతిలో ఆ మనీ పెట్టేటట్టు చేశాడు. సరే, అది వదిలేద్దాం. అది తీసుకెళ్ళి ఇంటికి పోయి కూర్చొని దేవుణ్ణి క్షమాపణ అడిగా. ఎందుకు అడిగాను తెలుసా? నువ్వు పరీక్షించమన్నావు కదా అని నీకు ఇచ్చి పరీక్షించినందుకు నన్ను క్షమించు. నువ్వు మాట తప్పే దేవుడు కాదయ్యా. నువ్వు ఏ విధంగానైనా చేయగలుగుతావు, ఏ కార్యమైనా నెరవేర్చగలుగుతావు. బిడ్డలారా, కొంతమంది దైవజనులు తమ ఆత్మీయ బిడ్డలకి ఇవ్వటం నేర్పారు. నేను సిగ్గుపడి ఓవర్ యాక్షన్ చేసి ముష్టి ఫీలింగ్లు ఇచ్చి నేను అది నేర్పలా మీకు. అలా నేర్చుకున్న వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు అనేకులకు ఇచ్చే స్థితిలో ఇంకా వర్ధిల్లారు. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. నేను దరిద్ర ఫీలింగ్లన్నీ పెట్టుకొని మీకు అది నేర్పనందున మిమ్మల్ని దరిద్రులుగా ఉంచా. కాబట్టి ఈరోజు బాహాటంగా ఒప్పుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగి, దయచేసి మీరు సరి చేసుకోండి. ఇక నుంచి నీకు 10 రూపాయలు ఇచ్చాడు దేవుడు, రూపాయి నీది కాదు, 9 నీది. ఎన్ని బాధలన్నా ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులన్నా ఉన్నాయి, ఆ రూపాయి పక్కన పెట్టు. పరీక్ష చేయటానికైనా సరే పక్కన పెట్టు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా నేను ముగించబోతున్నా. నిజంగా అర్థమైందా? 100 రూపాయలు ఇచ్చాడు అనుకో, 10 నీది కాదు. 1000 ఇచ్చాడు అనుకో, 900 నీది, 100 నీది కాదు, అది దేవుడిది. కక్కుర్తి చూపించావా, దరిద్రం నెత్తి మీదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అనిపిస్తున్నాగా. ఎంతమంది ఉన్నారు దశంభాగం తీనోళ్ళు, 10వ భాగం తీనోళ్ళు అంటే మొత్తం చేతులు ఎత్తారు దాదాపు చాలామంది. కొంతమంది మాత్రమే చేతులు ఎత్తలేదు, వాళ్ళ తర్వాత ఎత్తారు తీసే గుంపులో. ఓకే, ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి. ఇంకొకటి కూడా చెప్తా. 10 అయితే రూపాయి దీబుద్ధి అయింది, 100 అయితే 10 దీబుద్ధి అయింది, 1000 అయితే 100 దీబుద్ధి అయింది, 10,000 అయితే 1000 దీబుద్ధి అయింది. కానీ 1,00,000 అయితే 10,000, 10 లక్షలు అయితే వామ్మో 1,00,000, 1,00,00,000 రూపాయలు అయితే వామ్మో 10 లక్షల. మంచోడు బుద్ధి మాంసం దగ్గరని సమృద్ధి పెరిగే కొద్దీ చెయ్యి కొరచైపోయింది. నేను చెబుతున్నాను, మనుషుల జేబుల్లో చేతులు పెడితేనే దేవుడు ఊరుకోడు. అట్లాంటిది దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ఎగ్గొట్టడం అనేది దేవుడి జేబులో చేయి పెట్టడం, దేవుడి జేబు కొట్టేయటం. నేను చెప్పాను, ఆయనే చెప్పాడు, అదే నా జేబు కొట్టేస్తున్నారా మీరని. మొత్తానికి ఏదో అవసరం వచ్చినట్టుంది చాలే, మనకు అనుకోవాకండి. దేవునికి స్తోత్రం. అవసరాల కోసం అయితే నేను ఇట్లా చెప్పను. దేవుడు నా తప్పును నాకు చూపించాడు. ఆల్రెడీ ఇవ్వటం నేర్పిన దైవజనుల దగ్గర ఆత్మీయ బిడ్డలు ఎలా ఆశీర్వదించబడి ఉన్నారో, అది నేర్పనందున నా బిడ్డలు ఎందుకు దరిద్రులై ఉన్నారో నాకు సిగ్గొచ్చి నేర్పుతున్నా. ఎవడో ఏదో అనుకుంటాడని ఫీలింగ్ పెట్టుకొని నా బోధించలేదన్నది. బోధిస్తే మళ్ళీ డబ్బు మనిషి అనుకుంటారు, మనీ మైండెడ్ అనుకుంటారు. నన్ను అట్ట అనుకోకూడదని చెప్పాగా, దరిద్ర ఫీలింగ్ పెట్టుకొని చెప్పాలా. ఇప్పుడు చెప్తున్నా, ఇక నుంచి నువ్వు ఖచ్చితంగా ఆ పని చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి. దేవుడు నీకు అనుగ్రహించింది రోజు అది ఎంతన్నా రాని పక్కనేసుకో. నీది నీ కేటాయించుకో, దేవుని కేటాయించు. కొంతమంది ఆత్మీయులు ఎలా ఉన్నారో తెలుసా? కనీసం వండుకునే రైస్లో కూడా కొంత కేటాయిస్తారు. ఈ రైస్ నాకు దేవుడిచ్చింది, దేవుడు ఇవ్వకపోతే నాకు ఈ తిండి దొరకదు, ఆయన దయాదానం అని అందులో కూడా కొంత రైస్ని కేటాయించి మిగిలిందని వండుకుంటారు. ఇది నా పిల్లలకి, నాకు, ఇది నా సన్నిధిలో ఆహారానికి, నా తండ్రి సన్నిధిలో ఆహారానికి అని కేటాయించి వండుకునేవాళ్ళం. అందరూ అట్లా అలవాటు చేసుకోండి. ఎంతమంది ఈ మాట స్పష్టంగా విన్నారు? ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి. అనతి కాలంలోనే, కొంతకాలంలోనే దేవుడు మీకు సమృద్ధిని విడుదల చేయకపోతే అప్పుడు అడగండి.
ఆయన అన్నాడు, నాకిచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెన కుమ్మరిస్తాను. పట్టజాలనంత విస్తారంగా. విచిత్రం ఏంటంటే నేను తీస్తా మళ్ళా నేను తీయటం కాదు, అసలు 10వ భాగం నేనే వాడుకొని 90% దేవుడికి అన్నట్టు కేటాయించే పొజిషన్కి నేను వెళ్ళా. కానీ మీకు నేర్పలా. మళ్ళీ నేను దీవించబడ్డా. నాకు దేవుడేం తక్కువ చేయలేదు, ఎందుకంటే ఇవ్వటం నేర్చుకున్నాను నేను, మీకు నేర్పలా. అందువల్ల ఏం జరిగింది, ఈ విషయం నేను గట్టిగా చెప్పనందున, దీని గురించి నేను అలవాటు చేయనందున మీకు అలా ఉండిపోయింది. నీకేం లేదు, ఏదో వచ్చిన దానిలో అంత కానుకేసేసి తృప్తి చెందుతూ ఉన్నారు. దేవునికి సంపూర్తిగా చెందకుండా అడ్డగిస్తున్నారు. అందువల్ల శాపం వెంటాడుతుంది. అక్కడ రాసుంది, ఇందువల్ల మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఆ శాపం ఇక మనకు దీవెనగున్నట్లు, పట్టజాలంత విస్తారమైన దీవెన మనకు కలుగునట్లు ఈ రోజు నుంచి కైసరవి దేవునికి అన్నాడు కదా యేసయ్య. ఏమన్నాడు? కైసరవి కైసరికి, దేవునివి దేవునికి. కేటాయిద్దాం. కొంచెంలోంచి ముందు తీయటం మొదలు పెడతాం. విస్తారంగా ఇచ్చాడు, అందులో నుంచి కూడా అమ్మో ఇది దేవుడు దాన్ని భయపడి నువ్వు ఇంకా ఇస్తాడు. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం నా తండ్రి నీకు ఇవ్వబోతా ఉన్నాడు, అది నీవు పొందినట్లు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవునితో వ్యక్తిగతంగా నడవండి. అంతేకాదు ఆర్థిక విషయాల్లో నమ్మకంగా ఉండండి దేవునికి. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక దైవజనుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ చెప్పాను కదా. నేను దైవజనుడు ఒక ఇంటికి పోతే ఆయన వరకు అన్నం పెట్టింది, కూర్చోబెట్టి వండి. ఆమె కొడుకు ఆయన ముందు కూర్చుంటే అన్నంకెళ్ళి చూస్తుంటే వాడిని పక్కకు తీసుకొని పోయింది. ఆయన ఫీల్ అయ్యాడు. అమ్మ కూర్చొని, వాడిని కూడా కూర్చొని ఆకలిగా ఉన్నట్టున్నాడు, వాడు కూడా తింటాడంటే వాడు తినకూడదులే అన్నా అని పక్కకు తీసుకెళ్ళి. వాడు తినకూడదు. ఎందుకు తినకూడదు? నేను సేవకుడిని, నా దగ్గర తింటే తప్పింది, ప్లేట్ ఇవ్వో వాడికి కూడా వేస్తానంటే వాడు తినకూడదన్నా. వాడు తినకూడదు. ఎందుకమ్మా, ఎందుకు తినకూడదు అంటే చెప్పింది, అది దేవునిదన్నా, దేవునికని తీసిన బియ్యం అయి. వాస్తవంగా మా ఇంట్లో బియ్యం అయిపోయి 2-3 రోజులు అయింది. 2-3 రోజుల నుంచి మా ఇంట్లో అన్నం వండే పొజిషన్ లేదు. కానీ ఇంత శ్రమ వచ్చినా సరే దేవుని కేటాయించాలి, నమ్మకంగా ఉండాలని అవి మా ఇంట్లో ఉన్నా వండుకోవాలా. దైవజనుడు వచ్చావు, నేను ఖాళీ కడుపుతో పంపించకూడదు, అందుకే వండి పెట్టా, నువ్వు తిను, నువ్వు సేవకుడివి, నువ్వు అది తీసుకోవచ్చు, మేము దాన్ని ముట్టకూడదు, అది దేవుడిది అన్నట్టు. ఆయన కన్నీళ్ళు వచ్చినాయి. బాధపడి, సరే ఓకే, ఇప్పుడు సేవకుడని దేవుని దాన్ని నాకు కేటాయించావు కదా, ఇప్పుడు సేవకుడిగా నువ్వు నాకు ఇచ్చావు, నాది ఇప్పుడు నాది ఆ బిడ్డకి పెడుతున్నాను నేను. దేవుడిది నాకు ఇచ్చావుగా, ఇది నాదిగా, నా దేవుడిది నాది, నా చేతికి అప్పచెప్పావు, దీని బాధ్యత నాది, ఇప్పుడు అది నాది, నా దేవుడిది, ఇదిగో నేనే పెడుతున్నాను. ఏదైనా ఉంటే నేను దేవుడు చూసుకుంటాం. ఇవ్వాడి ప్లేట్ ఇవ్వంటే ఆయన కూర్చోబెట్టి పెట్టారు. అయిపోయింది. భారంతో ప్రార్థన చేశాడు, దేవా కడుపు మలమల మాడుతున్నా ఎంత నమ్మకంగా ఉందో చూడు ఈ కుటుంబాన్ని ఇంతే వదిలేస్తావా? అసలు ఎందుకు దర్శించడానికి పోయాడు ఆయన అక్కడికంటే 2 వారాల నుంచి మందిరానికి రావట్లా. ఎందుకు రావట్లేదని అడుగుదామని పోయాడు. ఛార్జీకి డబ్బులు లేక రావట్లా, రావట్లా, ఇంట్లో జరగట్లా. ఆ చర్య చూసిన తర్వాత ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేసి వెళ్ళాడు. నెక్స్ట్ సండే పెందలకడనే వచ్చేసారు. సంతోషంగా వచ్చి దైవజనుడిని కలుసుకున్నారు. సంతోషంగా కలుసుకున్నారంట. ఏందమ్మా ఇంత సంతోషంగా ఉన్నారు అన్న? దేవుడు కార్యం చేశాడన్నా, దేవుడు గొప్ప కార్యం చేశాడన్న. ఏం చేశాడు? వాళ్ళు ఏ తోటలో అయితే పనిచేస్తారో ఆ యజమానుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతా
ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతా సమృద్ధి గల్లోడు. ఎన్నాళ్ళు మీరు నా దగ్గర నమ్మకంగా పనిచేశారు. అది 2 ఎకరాలు, ఎన్ని ఎకరాలు తోట, 2 ఎకరాలు పైన, 2 ఎకరాలు పై చిలుగు తోట. అది ఆల్రెడీ రన్నింగ్లోకి వచ్చిన తోట. వాళ్ళని పిలిచి వాళ్ళకి రాసేసి, ఇక మీ జీవితాంతం మీరే పండించుకోండి, తినండి అని చెప్పి వాళ్ళు రాసేసి వెళ్ళిపోయాడు. పక్కవానికి వచ్చిన తోట, సెంటు భూమి లేని మమ్మల్ని ఎకరాల ఆస్తి పరులుగా చేశాడన్న దేవుడు. అది రోజుల్లోనే జరిగిన కార్యమన్నా అని చెప్పి సాక్ష్యం ఇచ్చి దేవుని సముఖంలో నిలబడ్డా. కొంచెములో నమ్మకంగా ఉన్నవానికి విస్తారంగా అప్పచెప్పే దేవుడు, ఆయన విషయంలో నమ్మకత్వాన్ని ప్రదర్శించిన వాళ్ళని అన్యాయం చేసే దేవుడు కాదు. కాకపోతే మన బుద్ధి, బలహీన బుద్ధి, మెతక బుద్ధి వల్ల మనం దరిద్రతను అనుభవిస్తున్నాం. ఇంకొద్దు, మార్చుకుందాం. ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాను గనక ఇంకా నేను మీకు అన్యాయం చేసినట్టు కాదు. ఓకేనా?